వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు భూముల జోలికి వస్తే ఖబర్దార్, ఎంపీ ఈటెల హెచ్చరిక. బలభద్రపురంలో 62 క్యాన్సర్ కేసులు, రంగరాయ వైద్య కళాశాల అధ్యయనంలో వెల్లడి. జరిగింది రేప్ కాదు, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి సంచలన వ్యాఖ్యలు. నేను ట్రాన్స్జెండర్, ఆర్జీవి చేతిలో పడ్డాను, రెచ్చిపోయిన ఆర్జీవి. హెచ్సియు భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తే ఖబర్దార్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు. భూములు అమ్మకపోతే ఒక్కరోజు కూడా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి ఉందని ఈటెల ధ్వజమెత్తారు. భూముల వేలం నిలిపివేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టీబీజేపీ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాకినాడ రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పి సుజాత నేతృత్వంలో జరిపిన సర్వే వివరాలు వెల్లడయ్యాయి. బలభద్రపురంలో మొత్తం 62 క్యాన్సర్ కేసులు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అందులో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు కలిపి మొత్తం 25 మంది మరణించారని నిర్ధారించింది. మిగతా 37 మందిలో 16 మంది చికిత్స పొందారని, మరో 21 మంది చికిత్స పొందుతున్నారని గుర్తించారు. హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన జరిగింది. పర్యటనకు వచ్చిన విదేశీయురాలపై గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు గుర్తు తెలియని 3 యువకులు. దీనితో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా లైంగిక దాడికి గురైన సదరు యువతి జర్మనీకి చెందిన మహిళగా గుర్తించారు. కాగా ఘటనపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యాచారం కాదు, క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి ప్రయత్నించాడు, కానీ ఆమె తప్పించుకుంది అని అన్నారు. బాధిత జర్మనీ మహిళను కలిసిన బీజేపీ మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అత్యాచారం, గ్యాంగ్ రేప్ లాంటివి ఏమీ జరగలేదని, లైంగిక దాడికి ప్రయత్నించగా తప్పించుకోవడానికి ఆమె కారు నుండి దూకేశారని తెలిపారు. తర్వాత ఆమె తన స్నేహితుడికి ఫోన్ చేసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆ మహిళకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుండి ఇలాంటి ఒక చేదు జ్ఞాపకంతో తన దేశానికి తిరిగి వెళ్లడం బాధాకరం అని తెలిపారు. తను నిన్న రంజాన్ టైంలో బయటికి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫారెన్ నుంచి రావడం జరిగింది. వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళి అక్కడక్కడ ఇక్కడ ఏదో మార్కెట్ ఉంది, అది చూస్తూ కొంతమంది ఒక కార్లో ఒక 6 అండర్ ఏజ్ పిల్లలు, అంటే ఒక 15 సంవత్సరాల లోపు పిల్లలు ఒక 6 ఉన్నారంటే, ఒక డ్రైవర్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఏదైనా చూపిస్తాము అంటే నమ్మి, అందరు ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇన్ని రోజుల జ్ఞాపకాలు మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళని నమ్మి వెళ్తే వాళ్ళు అక్కడ మధ్యలో ఆగి తనకి కూల్ డ్రింక్స్లో ఏదో కలిపి వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది. అది తాగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కొంచెము అందులో ఏదో కలిపి ఇచ్చారు అతనికి. తర్వాత ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల్ని అందరినీ కూడా దింపేసి ఆ కారులో ఉన్న వ్యక్తి ఆమెని కొంచెం దూరం తీసుకెళ్ళి తనపై ప్రయత్నం చేస్తుంటే తను కార్లోకించి దూకింది. అసలు ఎక్కడ ఏమి అఘాయిత్యం జరగలేదు, అమ్మాయికి ఏం గ్యాంగ్ రేప్ కాలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన మీద ప్రయత్నించబోతే ఆ అమ్మాయి అతన్ని తోసేసి కారులోకించి దూకేసింది. అక్కడ దూకేసిన సమయంలో కూడా వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కనిపించడంతో మళ్ళీ వేరే వాళ్ళ సహాయం తీసుకొని ఆటోలో వచ్చి కంప్లైంట్ మన పహాడీ షరీఫ్లో వేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం శారీ, ఈ సినిమా ఏప్రిల్ 4వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్లో బిజీగా గడిపేస్తున్నారు వర్మ. అందులో భాగంగానే ఒక ట్రాన్స్జెండర్తో వర్మ ఇంట్రెస్టింగ్గా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ముఖ్యంగా వర్మను ఇరుకును పెట్టి మొత్తానికి ఒక సినిమా అయితే కమిట్ అయ్యేలా చేసింది. వర్మ చేతిలో పడ్డ మీ స్నేహ, నా లుక్ ఎలా ఉందో చెప్పండి అంటూ ఆర్జీవీని అడిగింది ట్రాన్స్జెండర్ స్నేహ. శారీలో ఉన్నారు కదా, చాలా బాగున్నారు, ఇప్పుడంతా శారీ మూడ్లో ఉన్నాం అంటూ వర్మ చెప్పారు. దీంతో స్నేహ లవ్ యూ సార్, మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా అని అడగగా హక్ కూడా ఇచ్చారు వర్మ. ట్రాన్స్జెండర్ స్నేహ మాట్లాడుతూ మీరంటే నాకు అస్సలు నచ్చదు అని చెప్పగానే అంతలోపే వర్మ కానీ మీరు నాకు నచ్చారు అంటూ సమాధానం ఇచ్చారు. నేను మీ మీదకి కోపంతో వచ్చాను, ఎంతసేపు అమ్మాయిలనే పొగుడుతూ వారి స్ట్రక్చర్, బాడీ గురించి చెప్తారు. ఒక ట్రాన్స్జెండర్గా వింటే నాకు కూడా కోపం వస్తుంది, మరి మీ మీద మీరు ఎప్పుడు సినిమా తీస్తారు అని మేము కూడా ఎదురు చూస్తున్నాం అంటూ అడగగా వర్మ ఊహించిన సమాధానం చెప్పారు. ఎప్పుడైనా తీయచ్చేమో అంటూ వర్మ ఓపెన్గానే చెప్పడంతో ఇక అందరూ త్వరలోనే ట్రాన్స్జెండర్తో వర్మ సినిమా తెరకెక్కించబోతున్నారు అని టెండిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.